నమస్తే అండి. నమస్తే అమ్మా. రామకృష్ణ గారు, విజయసాయి రెడ్డి గారు అనూహ్యంగా ఇంత హింట్ కూడా లేకుండా ఒక్కసారిగా తాను రిజైన్ చేయబోతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలు మనకి తెర మీద కనిపిస్తున్నప్పటికీ మీరు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? మీ వర్షన్ ఏంటి? తెర మీద ఈరోజు కనిపించదమ్మా. దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఖచ్చితంగా దానికి అనేక రకాల ప్రయత్నాలు అవన్నీ కూడా జరిగి ఉంటాయి. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా సర్కార్ ఉన్నంత కాలం ఇలాంటివి అనేక రకాల ఆశ్చర్యకర గంటలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదో ఒక పార్టీ లేదంటే ఏదో ఒక అధికారంలో ఉన్న పెద్దలు వారు ఆడించే డ్రామాలు వీటన్నిటి ఫలితంగానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తప్ప ఏది ఉన్నట్టుండి జరిగేది ఏమి ఉండదు. దీని వెనక ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ సహజంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తర్వాత వారికి ఎంపీ సీట్లు కూడా తగ్గిపోయినాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్, ప్రత్యేకించి అక్కడున్న ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా వాళ్ళందరూ కూడా ఈ రాజకీయంగా ఎత్తులు వేయడంలో వాళ్ళు దిట్టాలు. కాబట్టి సహజంగానే వాళ్ళకి తెలియకుండా అయితే ఏది జరిగి ఉండదు. వాళ్ళ యొక్క ప్రోద్బలం ఉంటుంది, వాళ్ళందరి యొక్క ఇది ఉంటుంది. విజయసాయి రెడ్డి గారు నా పైన ఎలాంటి బలవంతం లేదు, నన్ను ఎవరు ఇది చేయలేదు అని ఆయన చెప్పొచ్చు. ఆయనకున్న పరిస్థితులు ఆయనకు ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత దీర్ఘకాలం అనేక అంశాల్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి సహజంగానే ఆయనకున్న ఇబ్బందులు లేదంటుండే ఆయనకున్న ప్రతికూల పరిస్థితులు ఆయనకు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి బలహీనతలు వాళ్ళు ఉపయోగించుకొని చెప్పి వాళ్ళకు అనుకూలంగా దీన్ని వినియోగించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము, ప్రత్యేకించి బీజేపీ వారు దీంట్లో వారి కీలక పాత్ర పోషించి ఉంటారని చెప్పి అది సర్వత్రా అందరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. నా మొన్నటికి అభిప్రాయం మొన్న కూడా అదే. మోదీ గారు అలానే అమిత్ షా గారు 15 రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఆ వెంటనే జరిగిన పరిణామం ఇది. దీనివల్ల ఎక్కడో లింక్ ఉంది అనేది కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మా. ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు వచ్చిపోవడం అనే కాదు కదా, వారు ఢిల్లీలో ఉన్నా తెలుసుకుంటారు, తప్పేముంది. ఢిల్లీలో ఉన్నా, దావోస్ లో ఉన్నా, లేదా న్యూయార్క్ లో ఉన్నా ఎప్పటికప్పుడు ఈ పరిణామాలు గమనిస్తా ఉంటారు. తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు యాక్ట్ చేస్తా ఉంటారు. కాబట్టి ఏమంటే ఏదో ఈ గతంలో మాదిరి దగ్గర దూరము వచ్చిపోయారు, పోయారు, మాట్లాడారు అవన్నీ ఇప్పుడు అక్కర్లే. ఇప్పుడు మాట్లాడుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడో స్టూడియోలో ఉన్నారు, నేను ఎక్కడో మా ఇంట్లో ఉండి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాను. అదే విధంగా ఇప్పుడు ఎక్కడున్నా సరే మాట్లాడుకుంటా ఉంటారు, ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటా ఉంటారు. తర్వాత బీజేపీ పార్టీ ఒక కొత్త అంశం ఏమంటే, గతంలో బీజేపీ అంటే వాళ్ళు కూడా వారు నమ్మినది ఒక సిద్ధాంతం అనండి, లేదంటే వారికి ఉన్న అభిప్రాయాలు, విశ్వాసాలు వాటిని బట్టి వారు కూడా కొన్ని డీసెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత గతంలో వాజ్పేయి గారి హయాంలో చూస్తే వాళ్ళు మరీ దిగజారి ప్రవర్తించినట్లుగా ఆ రోజు మనం వాళ్ళని తప్పు పట్టే పరిస్థితులు ఉండేటివి కాదు. రాజకీయంగా సైద్ధాంతికంగా మేము వారిని వ్యతిరేకించే వారం అయినా సరే, వాజ్పేయి లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఆ రోజు వాళ్ళు కొన్ని మరీ దిగజారి ప్రవర్తించడానికి వాళ్ళు అంగీకరించే వాళ్ళు కాదు. కానీ వాళ్ళ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత బీజేపీ వారు అన్ని రకాల ఎత్తుగడలు, బ్లాక్ మెయిలింగ్, తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇది చేయడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. పైగా ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త నిర్ణయానికి వచ్చారు. ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళపైన ముద్ర వేయాలి, వాళ్ళని వెంటబడాలి, వాళ్ళ బ్లాక్ మెయిల్ చేయాలి, వాళ్ళపైన కేసులు బనాయించాలి, వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలి. ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకి సహజంగానే వాళ్ళని కాపాడుతూ పోవాలి. ఎవరైతే వాళ్ళ పార్టీలో చేరుతారో, వాళ్ళ కండువా కప్పుకుంటారో వాళ్ళు పుణ్యాత్ముల కింద వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది వాళ్ళ కొత్త సిద్ధాంతం. కాబట్టి ఏమంటే వాళ్ళ పాత్ర లేకుండా ఏది జరిగి ఉండదు. విజయసాయి రెడ్డి గారు బయటికి ఇవాళ ఆయనకున్న పరిస్థితుల్లో అన్ని వివరాలు కూడా ఆయన వెల్లడించలేకపోవచ్చు. ఆయనకున్న ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. కానీ బీజేపీ నాయకుల పాత్ర లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క వారి యొక్క నిర్ణయాలు లేకుండా ఏది జరగదు. వారు ఆ స్థాయికి వాళ్ళ ఎదిగి కూర్చున్నారు. మరో మాటల్లో చెప్పాలంటే విలువలన్నీ కూడా దిగజార్చి కూర్చున్నారు. సరే, ప్రస్తుతానికి మనం ఏపీ రాజకీయాలు చూసినట్లయితే మీరు అధికారంలోకి వస్తే నా పైన, నేను అధికారంలోకి వస్తే మీ పైన కేసులు బనాయించడం, జైలుకు పంపించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో మనం చూస్తున్నాం. అది ఏ పార్టీ అయినా సరే. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఇష్యూ దగ్గరికి వచ్చేసరికి ఒక ఏజ్ వచ్చింది ఆయనకి, ఆయన మీద కొన్ని కేసులు వెంటాడుతున్నాయి. సో ఇప్పుడు బీజేపీ అనుకున్నది సాధించేందుకు సపోర్టివ్గా లేకపోతే విజయసాయి
విజయసాయిరెడ్డి గారి ఆస్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా తెర మీదకి తెస్తాము, అరెస్టులు గిరెస్టులు ఇలాంటివన్నీ ఏమన్నా సాగుతాయి అని ఆయనని బెదిరించి ఉండొచ్చా, భయపెట్టి ఉండొచ్చా? మన రాజకీయ నేతలు ఆ పని చేసి ఉంటారా? మీరేమంటారు? మరి మీరు చెప్పింది ఏది కూడా జరగలేదని చెప్పి అడిగేంత ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ అలాంటివి జరుగుతా ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి ప్రశ్న అడుగుతా ఉన్నారు. లేదు అదంతా ఏమీ జరగలేదు అనేది స్వచ్ఛందంగా ఇలాంటి నిర్ణయానికి వచ్చాడంటే నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ నాయకుడు అలాంటి నిర్ణయాలకు రారు. ఆయనకున్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని ఆయన ఎవరో బ్లాక్మెయిల్ చేశారు. ఆ బ్లాక్మెయిల్ ఎవరో చేసి ఆయన భయపడడు. ఈవెన్ తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో చేస్తే ఆయన ఖాతరు చేసేవాడు కాదు. ఇది ఖచ్చితంగా బీజేపీ వారి హస్తం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలే ఈ నిర్ణయాల్లో వాళ్ళ భాగస్వాములు. అందుకోసమే ఇది జరిగింటుంది తప్పితే మరో కారణం అయితే ఉండదు.